నీకు స్తోత్రాలు. రాత్రంతా ప్రభు మళ్ళను కాసి దాసి కాపాడి ఉదయకాల సమయంలో మరలా దేవుని స్తుతించుకునే భాగ్యం దేవుడు మనకు దయచేస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకునుడి. ఎపిసిఎల్ 4:32. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎపిసిఎల్ 4:32లో దేవుడు ఇలా చెప్తున్నారండి. క్షమాపణ అనేది మనకి మొదటిగా రావాలి. క్షమించే గుణము కావాలి. దేవుడు మనకి ఆయన మరణ శిలువకు అప్పగించినప్పుడు కూడా 7 మాటల్లో ఒక మాట ఆయన పలికారు. వీరేమి చేస్తున్నారో వెరుగురు గనుక వీరిని క్షమించమని. క్షమగుణము మనలో ఉండాలి. ఎలాంటి వారినైనా క్షమించే శక్తి మనకు కావాలి. చాలామంది చిన్న మాట అన్నా కూడా వాళ్ళని నేను క్షమించను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ ముఖం కూడా చూడను అంటారు. దేవుని నమ్ముకున్నప్పుడు కూడా వాళ్ళ పక్కన నేను కూర్చొని అంటారు. అలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. దేవుడే ఎలాగైతే మనల్ని క్షమించారో మనము కూడా అలా క్షమించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తారు. ఇతరులను మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారని మనం చిన్న చిన్న తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం. దేవుడు అనుదినము కూడా ప్రతి క్షణము కూడా ఆయన ఉగ్రత మన మీద చూపించకుండా మనల్ని క్షమిస్తూనే ఉంటారు. మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా క్షమించేవారుగా ఉండాలి. ఈ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒకవేళ క్షమాపణ లేదేమో, ఎవరికైనా క్షమించే గుణం లేదేమో, కఠినత్వం ఉందేమో, గుండె ఒకవేళ రాయి చేసుకుని ఉన్నారేమో, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. క్షమించాలి. మనం ఇతరులను క్షమించేవారుగా ఉండాలి. భర్త పట్ల, బిడ్డల పట్ల, ఇతరుల పట్ల ఎవరినైనా సరే ఏ తప్పు చేసినప్పటికైనా మనం క్షమించేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమిస్తారు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము 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 స్తుతి స్తోత్రం. దయగల దేవా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా, రాత్రంతా నీ సన్నిధి తోడి ఉంచు దేవా, నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మమ్మల్ని మరలా సజీవులుగా లేపి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసావు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. దేవా నీ కొందనాలు తండ్రి, మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోమని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా నేను సిలువేస్తున్నప్పుడు తండ్రి దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన తండ్రి నిన్ను నా ప్రభు అంటున్నప్పుడు తండ్రి అయ్యా వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నావు దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అలాంటి క్షమించే జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించినాను దేవా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించిన ప్రభా. రక్షగా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి క్షమించే తండ్రి క్షమగుణం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా కుటుంబంలో రాజా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. తలను క్షమించే మనస్సు లేదేమో ప్రభా. అయ్యా నా తండ్రి నా తండ్రి నా సమాధాన పడే మనస్సు లేదేమో ప్రభా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి. కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరితో తండ్రి క్షమాధానం కలిగిన ప్రభా, క్షమించే గుణాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్న దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యాగో తండ్రి నాయన బలహీనంలో ఉన్న బిడ్డలను మీరు బలపరచుకోండి తండ్రి. సమస్యలతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్న దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డలు ఉన్నారు ప్రభా. నాయన కాలేజీలకు వెళ్ళే బిడ్డల వరకు నీ కాపుదల నీ కృపను అనుగ్రహించండి అయ్యా. బిడ్డల పట్ల గొప్ప గొప్ప కార్యాలను మీరు జరిగించమని అడుగుతున్నాను దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. చదువుకునే బిడ్డలకు తగిన జ్ఞానం దయచేయండి ఆయన. యవన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. యవన బిడ్డలకు నా తండ్రి కృప చూపించండి రాజా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి దేవా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించినాను తండ్రి. నాయన రాజా వ్యవసాయం చేసే బిడ్డలు ఉన్నారు ప్రభా. వర్షాలు విపరీతంగా ఉంటున్నాయి ప్రభా. వ్యవసాయాలు పాడవకుండా సహాయమును దయచే బాబు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించినట్టు తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నా ప్రభా నాయన మీరు మా అందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా సాయంకాలం వరకు నీ కాపుదలను గ్రహించండి అయ్యా. ప్రయాణం చేస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి. పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలకు తోడుగా ఉండండి. పుట్టినరోజు జరిగిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఉద్యోగం చేసే బిడ్డలకు రాకపోకల్లో నీ కాపు చూపించండి దేవా నీ కొందనాలు స్తోత్రములు ప్రభు. అయ్యా అలసట కలిగిన నివారించేవారు మీరే ప్రభు. ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు రాజా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించిన ప్రభు. అయ్యా మొదటగా ప్రతి ఒక్కరూ నా తండ్రి క్షమగుణాన్ని అలవాటు చేసుకునే భాగ్యం బిడ్డలకు దయచేయం. ఈరోజు ఉదయకాలం మొదలకు సాయంకాలం వరకు నీ కాపుదల నీ కృపనుంచమని మీరే ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.